ట్రిపుల్ ఆర్ ఎంట్రీతో ఉండి టీడీపీలో కాకరేగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కన్నీళ్లు పెట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. ఇంతకీ ఉండి టీడీపీలో ఏం జరుగుతోంది? టికెట్ ఫైట్ లో గెలిచేదెవరు, ఓడేదెవరు? నోటికందిన ముద్దను గద్దొచ్చి తన్నుకుపోతే ఎలాగుంటుందో నిజంగా దాన్ని అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. అదో నరకయాతన. అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు ఉండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు. దానికి రుజువే ఈ కన్నీళ్లు, ఈ కంటతడి. చేతికందని సీటు చేజారిపోతుందన్న ఆవేదన, బాధ రామరాజు మాటల్లో, చేష్టల్లో స్పష్టంగా కనిపించింది. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు రామరాజు. మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవేళ టిక్కెట్ చేజారితే రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచిస్తానంటూ వైరాగ్యపు వ్యాఖ్యలు చేశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నాకు చాలా బాధాకరంగా ఉంది. మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అవడానికి వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ జీవితాంతం రుణపడుగా మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయని కోరుకుంటున్నాను. రామరాజు భావోద్వేగంతో కార్యకర్తలు కంటతడి పెట్టుకున్నారు. ఉండి టికెట్ను రామరాజు కాదని మరొకరికిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రిపుల్ ఆర్, అదే రఘురామకృష్ణరాజు ఎంట్రీతోనే ఉండి టీడీపీ టికెట్పై రచ్చ మొదలైంది. ట్రిపుల్ ఆర్కి ఉండి టికెట్ను బాబు ఫిక్స్ చేశారనేది టాక్. అయితే తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో 48 గంటల్లో క్లారిటీ వస్తుందంటూ ట్విస్ట్ ఇచ్చారు రఘురామరాజు. నేను అసెంబ్లీకి చేస్తానా, పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా కోరడం జరిగింది. ఉండి టికెట్పై ఇంత రచ్చ జరుగుతుంటే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్నీ వీరాంజనేయులు మరో బాంబు పేల్చారు. రఘురామరాజు ఎంపీ టికెట్ కోసమే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కానీ ఇంకా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రామరాజు గారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, పూర్తి క్లారిటీ అయితే ఒకవైపు అయితే ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి, రెండు, పూర్తిగా ప్రపోజల్ అయితే ఈ దగ్గర పెట్టారు. కానీ ఈయన మాట కూడా పెద్దానికి చెప్తానన్నారు ఆయన. మరి ఉండి టీడీపీ టికెట్ ఎవరికి దక్కనుంది? ముందు ప్రకటించినట్టుగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజే పోటీలో ఉంటారా, లేక అనూహ్యంగా తెరపైకొచ్చిన ట్రిపుల్ ఆర్ బరిలో దిగుతారా? ఏం జరగనుందో 2 రోజుల్లో తేలిపోనుంది.